అక్కడ ఏంట్రా గొడవ? ఆ నలుగురిని నేను కలవాలని చెప్పు. అంతా అయిపోయింది. నా పిల్ల నన్ను డివోర్స్ అడుగుతుంది. నా పిల్ల నన్ను డివోర్స్ అడిగింది. ఏం చేయాలి ఇప్పుడు? ఓయ్ చిల్లర్ బాబు, ఏంటయ్యా కారుతో మాట్లాడుతున్నావు? ఈ నెల డబ్బులు సరిపోలేదనుకుంటా. అసలు మీ నలుగురికి ఏమైందయ్యా? నా దగ్గర బాగా తింటున్నారు కదా, సరిపోలేదా? ఇంకా ఏమైనా కావాలంటే నన్ను అడిగి తీసుకోవచ్చు. ఏంటి ఉత్తం, నన్ను కొట్టావు? ఆగండి, మీరెందుకు స్టెయిన్ తీసుకుంటారు? వీడికి ఇది సరిపోదు, వేరే ఉంది. ఈసారి వదిలేయరా నీకు తర్వాత. రే, మమ్మల్ని చెడ్డవాళ్ళుగానే చూసావు, మంచివాళ్ళుగా చూడలేదు కదా. చూస్తా, చచ్చావురా నువ్వు. మేమేరా ప్రభుత్వ యంత్రాంగం. ఇలాగో తిప్పుతాం, ఇలా కూడా తిప్పుతాం. రెహమాన్ సార్. ఎస్ సార్. రేయ్ పోరా, దెబ్బలు తింది చాలు. పోరా. ఏం జరుగుతుందిరా? నిజంగానే కొట్టారేంట్రా? అవునన్నా, నేను చెప్పాను కదరా వాడిని బజార్కి ఇడుస్తాడని. వాడిని ఒక గంట కనిపెట్టు, మనకు టైం వచ్చింది. సరెండర్ అయిపోతానని చెప్తున్నాడు. నేను వాడితో ఉన్నప్పుడు ప్రభుత్వాధికారులు 2-3 వాటికి ఎటువంటి ఎవిడెన్స్ లేవు. ఇప్పుడు నేను సరెండర్ అయితే వాడిని అరెస్ట్ చేస్తారు కదా. మీరు వెళ్ళండి. లేదు తమ్ముడు, నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు. ఈ ప్రాణం ఉన్నంత వరకు నీతోనే ఉంటాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటికి తీసుకొచ్చేద్దాం. సింగం, రాత్రి పగలనే తేడా లేకుండా కష్టపడుతున్నావు. చాలా ఫీలింగ్ గా ఉంది సింగం. బయటికి చెప్పుకోలేకపోతున్నావు అంతే. ఒక్కొక్కటిగా అన్ని జరుగుతున్నాయి సింగం. ఖచ్చితంగా మనం పంపిన ఆధారాలన్నీ నిజాయితీ గల తరపునే తడతాయి. ఒక అధికారి వస్తాడు సింగం. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు. పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మీ అభిమాన మంత్రి నారాయణ. పోరాటం చేసిన వాడు ఒక్కడో, పోస్టర్ వేయించుకుంది ఇంకొకడో. ఇటువంటివి కేవలం మన దేశంలోనే జరుగుతాయి. పళ్ళు తోముకుంటారో లేదో, తెల్లవారక ముందే తెల్ల బట్టలు వేసుకొని నిలబడతారు. ఏమీ దొరకదు. 6 సంవత్సరాలుగా చెప్పులు అరిగేలా తిరుగుతున్నాను. ఏం చెప్పినా కూడా సిగ్గు లేకుండా నవ్వుతున్నారే.